మిత్రులారా, ఈ రోజున కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి విడుదలైనది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. దీనిలో దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తులు ప్రారంభం జూలై 28 నుండి, దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరి తేదీ ఆగస్టు 26 వరకు సమయం ఉంది. అయితే చూడండి, ఇక్కడ కానిస్టేబుల్ పోస్టులు 5, కానిస్టేబుల్ పోస్టులు 101, కానిస్టేబుల్ పోస్టులు 37 ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి కేటగిరీ వైజ్ కూడా మేల్ ఎన్ని, ఫిమేల్ ఎన్ని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పోస్టులు కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మన ఆంధ్ర టీచర్స్ వెబ్సైట్ ఉంది, లేదా APJobs9.com అనే వెబ్సైట్ ఉంది. దీని ద్వారా మీరు ITBPF పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత జీతం విషయానికి వచ్చేసరికి మంచి జీతం ఏమున్నాయి. నెలకి స్కేల్ అప్ పే 21,700 నుండి 69,100 వరకు 7th CPC పే కమిషన్ ఆధారంగా, సెంట్రల్ పే కమిషన్ ఆధారంగా జీతం ఇస్తున్నారు. ఇక అదర్ అలవెన్స్లకు వచ్చేసరికి డిఏ అలవెన్స్, డిఫరెంట్ HRA కానీ, స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ కానీ ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ పోస్టులు నియామకాలు న్యూ రీకన్స్ట్రక్టెడ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు జరుగుతుంది. NPS ఈ పథకంకి అమలు జరుగుతుంది, పెన్షన్ స్కీమ్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఏమేమి ఉండాలి చూడండి. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి పోస్టు దరఖాస్తు చేసుకోవటానికి. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత 2 years డిప్లొమా అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏజ్ అండ్ రిలాక్సేషన్స్ చూడండి, 18 నుండి 20 సంవత్సరాల వరకు, 18 నుండి 23 సంవత్సరాలు యాజ్ పర్ కట్ ఆఫ్ డేట్కి ఏజీ ఇవ్వటం జరిగింది. తర్వాత ఏజ్ ఎగ్జంప్షన్ వచ్చేసరికి ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్ళకి 5 years, ఓబీసీ కేటగిరీ చెందిన వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 6 years, 8 years, గవర్నమెంట్ సర్వెంట్కి 5 సంవత్సరాలు యాజ్ పర్ రిలాక్సేషను జియో నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ పోస్టులకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇవ్వటం జరిగింది. చూడండి, హైట్, అలాగే చెస్ట్ కొలతలు ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. మేల్ వచ్చేసరికి 170 సెంటీమీటర్లు, ఫిమేల్ వచ్చేసరికి
157 సెంటీమీటర్లు ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. అలాగే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళకి కొంత ఈ ఫిజికల్ మెజర్మెంట్స్లో కొంత రిలాక్సేషను యాజ్ పర్ రిజర్వేషన్ ఆధారంగా ఇవ్వటం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మన APJobs9.com వెబ్సైట్ ద్వారా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వటం జరిగింది. అలాగే దరఖాస్తు చేసుకునే లింక్ కూడా ఇవ్వటం జరిగింది. దీని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు ఎలా చెల్లించాలి? 100 రూపాయలు ఫీజు ఉంది. ఎవరైతే జనరల్, OBC, EWC కేటగిరీకి చెందిన వాళ్ళు 100 రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి అలాగే ఫిమేల్స్కి ఈ ఫీజు నుండి మినహాయింపు ఉంది. వీరైతే ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా సరే స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని మనం సమర్పించాల్సి ఉంటుంది. మన యొక్క నియామక అధికారి దగ్గర నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని సమర్పించాలి. అప్లికేషన్లు వచ్చేసరికి జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 26వ తేదీ వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వటం జరిగింది. మనం ఏదైతే డేటా పెడతామో తర్వాత రిక్రూట్మెంట్ టెస్ట్ ఆధారంగా మనకి ఈ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ టెస్ట్లో ఏమేమి ఉంటాయి? PET టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీనిలో 6 కిలోమీటర్ రేసు, లాంగ్ జంపు, హై జంపు, అలాగే మహిళలకి 800 మీటర్స్ రేసు, లాంగ్ జంపు, హై జంపు. మహిళలకి కొలత ఎంత, పురుషులకి ఎంత అనేది ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది. అలాగే రిటన్ ఎగ్జామినేషను 50 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి రిటన్ ఎగ్జామ్ ఫేజ్ 2లో రిటన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్ 50 మార్కులకు ఉంటుంది. ఈ 50 మార్కుల్లో మనకి చూస్తే కనుక జనరల్ నాలెడ్జి 15 మార్కులు, 15 క్వశ్చన్లు. నాలెడ్జ్ ఎలిమెంటరీ 10 మార్కులు, 10 క్వశ్చన్లు. గణితము, ఎనాలిటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు గణితానికి సంబంధించిన 15 మార్కులు, 15 క్వశ్చన్లు. హిందీ, ఇంగ్లీష్ మీద బేసిక్ నాలెడ్జ్కి సంబంధించిన 10 మార్కులు, 10 క్వశ్చన్లు. మొత్తం ఏదైనా కానీ 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు ఉంటుంది. సో ఈ ప్రశ్నలు, ఈ రిటన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత ఆన్సర్కి మన యొక్క ఈ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే మినిమం కేటగిరీ ఈ 50 మార్కుల్లో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్, EWI అన్రిజర్వ్డ్ ఉంటారో 18 మార్కులు రావాలి. SC, ST, OBC వారికి 17 మార్క్స్ రావాలి. ఈ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు క్వాలిఫై అయినట్లు ప్రకటిస్తారు. ఈ ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్కు లేదు. అలాగే ట్రేడ్ టెస్ట్ కూడా ఉంది. ఫేజ్ 3లో 50 మార్కులు ఉన్నాయి. అవి కూడా మనకి ఇవ్వటం జరిగింది. ట్రేడ్ టెస్ట్ కూడా 50 మార్కుల ఆధారంగా ఇవ్వటం జరిగింది. ఈ అన్నీ అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్టు ప్రకటిస్తారు.
ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక అవుతారు. తర్వాత ఫేజ్ 4లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్టులన్నీ అయిపోయిన తర్వాత దీనికి మన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, 10th క్లాస్ మార్క్ లిస్టు ఆర్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయితే గవర్నమెంట్ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఎన్ఓసి, ఆ సర్టిఫికేట్ యాజ్ పర్ ఎనెక్జూర్ ఏదన్నా రిలాక్సేషన్ ఉంది కదా అది, ఈ సర్టిఫికేట్లన్నీ పట్టుకుని మనం 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వీరికి పూర్తిగా డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ దీనికి ఎగ్జామినేషన్కి అభ్యర్థులు కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎగ్జామ్ ఓఎంఆర్ ఆధారంగా కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ షీట్ ఆధారంగా కరెక్ట్ చేస్తారు. అలాగే తర్వాత ఇన్విజిలేటరు అనుమతి లేనిది ఎగ్జామినేషన్ హాల్లో నుండి బయటికి రావడానికి వీల్లేదు. అలాగే ఎగ్జామినేషన్లో చాలా ప్రాపర్గా మిస్బిహేవ్ లేకుండా జాగ్రత్తగా పొలైట్ మేనర్లో అటెండ్ అవ్వాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏదైనా కనుక వీరి యొక్క కాండక్ట్ సరిగ్గా లేకపోతే వీరిని డిస్క్వాలిఫై చేస్తామని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఎగ్జామినేషన్ టైంలో మనం అయితే పోలీస్ శాఖ కానీ ఏదన్నా వీళ్ళు ఎగ్జామినేషన్లో ఏమైనా గందరగోళం సృష్టిస్తే ఐటీబీఏ వాళ్ళు పోలీస్ శాఖ కానీ ఇన్వెస్టింగ్ ఏజెన్సీకి కానీ కంప్లైంట్ చేస్తామని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మనం ఈ పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అర్హతే కాబట్టి మనం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుని మంచిగా సులభంగా ఈ ఉద్యోగం పొందటానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మన apjobs9.com వెబ్సైట్ నందు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ కానీ అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కూడా నోటిఫికేషన్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నందు డిస్క్రిప్షన్ నందు కింద ఇవ్వటం జరుగుతుంది. మీరు అక్కడ నుండి పూర్తి వివరాలు పొందవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీకు ఒక సందేహాలు నివృత్తి చేస్తాను. మన జాబ్ నోటిఫికేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. రోజు ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.